నాకు ప్రియమైన వారలారా, ప్రభువు మిమ్మల్ని పరిశీలిస్తున్న దేవుడు. నేను ఆ పెళ్లికి వెళ్ళాను. ఎవరూ నన్ను పలకరించలేదు. మా అమ్మ చనిపోయిన రోజు. ఈరోజు ఒంటరిగా ఏడుస్తున్నాను. నన్ను ఎవరూ పలకరించలేదు. ఎవరూ ఫోన్ చేసి అడగలేదు. ఎవరూ నాకు ఉత్తరం రాయలేదు, ఈమెయిల్ పంపలేదు అని దుఃఖంతో ఉన్నారా? ఉద్యోగం పోయింది. ఇలా ఉన్న నాకు ఏమైనా సహాయం కావాలని ఎవరూ అడగలేదని కలత చెందుతున్నారా? మిమ్మును గూర్చి చింతించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే కృపగల ప్రభువైన యేసు. 1 పేతురు 5:7 చెబుతున్నట్లుగా ఆయన యేసు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనపై వెయ్యండి. మనుష్యుల దగ్గరకు వెళ్ళి కూర్చుని మీ చింతలన్నీ చెప్పినా ఏం లాభం? మీకెవరు సాయం చేస్తారు? నిన్న ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు అడిగారు, మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చెప్పాను, నా స్నేహితుడు కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే. నా స్నేహితుడు పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసు యొక్క ఆత్మే. నేను నా జీవితాన్ని ప్రభువుకు ఎప్పుడు అప్పగించానో ఆ రోజు ఆయన వచ్చి మాట్లాడాడు. ఆయన చెప్పాడు, పాల్, నీకు ఇప్పటి వరకు లోక జీవితంలో పాప మార్గంలో ఎంతోమంది స్నేహితులు ఉండేవారు. కానీ ఇక ఒక్కరు కూడా నీతో ఉండరు. నేను మాత్రమే నీకు స్నేహితుడిగా ఉంటాను. నేను మాత్రమే నీకు స్నేహితుడిగా ఉంటాను. ఈ రోజు వరకు 46 ఏళ్లుగా ఆయనే నాకు స్నేహితుడిగా ఉన్నారు. ఒకరోజు నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను, నా బెస్ట్ ఫ్రెండ్తో బయటికి వెళ్తున్నాను, నా బెస్ట్ ఫ్రెండ్తో సమయం గడుపుతున్నాను అని నేను వెళ్ళటం లేదు, నా భార్య వెళ్ళటం లేదు, నా పిల్లలు వెళ్ళటం లేదు, నా మనవళ్ళు వెళ్ళటం లేదు. కేటీ కూడా చెబుతుంది, తాతయ్య, అందరూ ఇంట్లో ఉండటమే నాకు సంతోషం. నాకు బయటకు వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ప్రార్థన గోపురానికి వెళ్ళడం ఇష్టం. పాటలు పాడటానికి వెళ్ళడం ఇష్టం. టెలివిజన్ కార్యక్రమాల్లో మాట్లాడటానికి వెళ్ళడం ఇష్టం. స్కూల్కు వెళ్ళడం ఇష్టం. కానీ నేను ఎవరి ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు ఇదే నిండుగా ఉంది తాతయ్య అని చెబుతుంది. ఎంత గొప్ప విషయం! ప్రభువుతో కలిసి ఉండి, కుటుంబంతో కలిసి ఉండి, అయినా ఎన్నో లక్షల మంది ప్రజలకు ఒక స్నేహితుడిగా ఆశీర్వాదంగా ఉండటం ఎంత గొప్ప విషయం! వీటన్నిటికీ ఒకే మార్గం. ప్రభువు మమ్మల్ని విచారించేవాడు. మా భారమంతా ఆయన మీదే మేము వేస్తున్నాము. ఉదయాన్నే లేపేస్తారు. ఆ రోజు వచ్చే సమస్యలన్నిటికీ సరైన వాక్యాన్ని ముందుగానే ఇస్తారు. ఆ వాక్యాన్ని పట్టుకుని ప్రార్థించేలా చేస్తారు. ఆ సమయంలో ఆయనొచ్చి ఇతరులకు, కుటుంబ సభ్యులకు, ఇతర ప్రజలకు, దేశ నాయకులకు, సేవకులకు ఏమి చెయ్యాలో ఆయన నేర్పిస్తారు. ఆ రోజున నేను అదే చేస్తాను. ఆ రోజు ముగిసే సమయానికి మనశ్శాంతితో పడుకునేలా ప్రభువు చేస్తారు. ఎటువంటి పోరాటం వచ్చినా ఒక సమాధానం ఉంటుంది. ఆ సమాధానం నన్ను ఏమీ జరగదు, ఏమీ జరగదు, యేసు నన్ను సిద్ధపరిచారు, ఈరోజు ఈ వాక్యం ఇచ్చారని ధైర్యంగా నడిచేలా చేస్తారు. ఆ శ్రమలన్నింటిపై నడుస్తూ వాటిని జయించి ఎటువంటి కీడు తాకకుండా కాపాడబడి మంచి పేరుతో, కీర్తితో నిరంతరం ప్రభువు చిత్తాన్ని సేవ చేయడం ద్వారా, యూనివర్సిటీ ద్వారా, సామాజిక జీవితం ద్వారా, పేదలను ఆదుకోవడం ద్వారా జయంతో చేసేలా, కుటుంబంతో కలిసి దానిని అనుభవించేలా ఆయన చేశారు. మీకు కూడా అంతే చేస్తారు. యేసు మిమ్మల్ని విచారించేవారు గనక మీ చింతలన్నీ ఆయనపై వెయ్యండి, ఆయనపై వెయ్యండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకునును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కీర్తన 55-22. నా ప్రియమైన వారలారా, మనం దేనిపై నమ్మకముంచాలి? మొదటిగా ఆయన ప్రేమపై నమ్మకముంచాలి. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. 1 యోహాను 4:19 ప్రకారం ఆయన మొదట మనలను ప్రేమించెను గనక మనమును ఆయనను ప్రేమించుచున్నాము. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమపై నమ్మకముంచాలి. అంతే. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఎటువంటి దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా,
జీసస్ లవ్స్ మీ అని చెప్పండి. రెండవదిగా, ఆయన శక్తిపై నమ్మకం ఉంచుదాం. ఎఫెసీయులకు తెల్లవారుజాము 3:20 ప్రకారం మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే ఎక్కువగా మనలో పనిచేసే ఆయన శక్తి. దానిపై మనం నమ్మకం ఉంచినప్పుడు ప్రభువు శక్తి వెల్లడవుతుంది. మనం అడిగేదానికంటే, ఊహించేదానికంటే మించిన దీవెన వస్తుంది. ఆయన ప్రేమ మీద నమ్మకము, ఆయన శక్తి మీద నమ్మకము. ప్రభువు మన కోసం అన్నిటినీ చేస్తాడు. ఆయన తన శక్తితో అన్నిటినీ మార్చుతాడు. మనం ఊహించేదానికంటే, అడిగేదానికంటే ఎక్కువగా ఇస్తారు. మనం అనుకున్నట్లు చెయ్యరు. మనం ఊహించిన దానికంటే గొప్పగా చేస్తారు. కష్టాలు భయంకరంగా రావచ్చు, కానీ వాటికంటే ఎక్కువగా ప్రభువు మనల్ని హెచ్చించి ఘనపరుస్తారు. మనం దేనిని కోల్పోము. ఈ దీవెనను ప్రభువు ఈరోజు మీకు ప్రసాదించునుగాక. యేసయ్య, నిన్ను నమ్మినవాడు ధన్యుడు, వాడు వర్ధిల్లుతాడు. దయచేసి వారు తమ భారాలన్నీ నీపై ఉంచినప్పుడు వాటిని స్వీకరించు. నీతిమంతుణ్ణి ఎన్నడూ కదలనివ్వడు, విడిచిపెట్టడు. ఈ కృపను వారికి దయచేయండి. భారాన్ని తొలగించి సమాధానంతో నేడు జీవించేలా చేయండి. నేడు అన్ని ద్వారాలు వారికి అనుకూలంగా ఉండనివ్వండి, వర్ధిల్లనివ్వండి, సంపూర్ణతను పొందనివ్వండి. జ్ఞానంతో తృప్తిగా వర్ధిల్లండి. యేసునామంలో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును. నా ప్రియమైన వార్లారా, యేసు పిలుచుచున్నాడు. ప్రార్థనా గోపురం మీ ఇంటి దగ్గర ఉంటే, మీ పట్టణంలో ఉంటే, మీ గ్రామంలో ఉంటే, ఇంకా మీ జిల్లాలో ఉంటే అక్కడికి వెళ్ళండి. మీకోసం ప్రార్థనా యోధులు సిద్ధంగా ఉన్నారు. కూటాలలో పాల్గొనండి. పరిశుద్ధాత్ముడు మీ పైకి వస్తారు. దేవుని ఆత్మ మీలోకి వచ్చినప్పుడు అన్ని బంధకాలు తెగిపోతాయి. బలం వస్తుంది. సంపూర్ణ విజయం పొందేలా ప్రభువు చేస్తారు. ఒకవైపు అద్భుతాలను పొందుకుంటున్నారు, కానీ నిరంతరం ప్రభువులో మీరు బలపడాలి. ఆయనను ధరించుకోవాలి. అందుకోసమే ప్రార్థన గోపురం. మీరు రండి. ఇంకా ప్రభువు చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, కుటుంబాన్ని ఎలా నడిపించాలి అని నేర్పించడానికి ప్రార్థనా ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంది. ప్రార్థనా శిక్షణ శిబిరం. దీనిని ప్రార్థనా గోపురంలో నిర్వహిస్తారు. మీరు కూడా పాల్గొనండి. మీ జీవితమే మారుతుంది. మీ కుటుంబమే మారుతుంది. స్థిరంగా స్థాపించబడతారు. కదిలించబడరు, హెచ్చించబడతారు. కాబట్టి ఈ ప్రార్థనా గోపురాలు మీకు ఆశ్రయపురాలుగా ఉండనివ్వండి. వచ్చి దీవెనలు పొంది సేవ చేయడానికి రండి. వచ్చేవారికి మీరు మంచినీళ్లు ఇవ్వచ్చు. వారి విన్నపాలను మీరు రాసి ఇవ్వవచ్చు. ఇంకా ప్రార్థనా యోధులుగా ఉండవచ్చు. ఇంకా ఫోన్ ద్వారా ప్రార్థించవచ్చు. ఎంతటి గొప్ప భాగ్యం! వారంలో 1 గంట, 2 గంటలు, 3 గంటలు అని వచ్చి సేవ చేయండి. మీకు సంపూర్ణ ప్రతిఫలాన్ని కుటుంబంలో ఇస్తారు. పిల్లలకు మీరు ప్రభువు గురించి నేర్పించవచ్చు. పాటలు నేర్పించవచ్చు. ఆదివారాల్లో ఆరాధనలో పాల్గొని కీబోర్డు వాయించవచ్చు. ఆరాధన నడిపించవచ్చు. రండి, దీవెనలు పొందండి, దీవెనలు పంచండి. యేసునామంలో దీవించబడండి.